కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఆదిలాబాద్ కలెక్టర్కు కాల్ చేసిందట. అగో కవిత మేడం ఎందుకు కలెక్టర్కు ఫోన్ చేసింది? జాగృతి జనం బాటకు ఆదిలాబాద్లో ఎవరన్నా అడ్డం తిరిగినరా ఎట్లా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి తెలుసుకుందాం పాండ్రి. చలో ఆదిలాబాద్. అదే అంటున్నా అండి నేను, మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా? ఇనరా కవిత మేడం ఏం గైడ్ లైన్స్ అంటున్నది ఏంటిదే బాలన్న అంటారా? రాగుండ్రి ముచ్చట మంచిగా నుండ్రి. నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్? మీరు రికమెండేషన్ పంపించారా? ఎంత ఎగ్జామ్షన్ కి పంపారండి కలెక్టర్ గారు? ఇన్నరా మొన్న మోపైన మోంతా తుపాను వానలతోని పత్తి రైతులు మొత్తం బాధపడుతుర్రు. పత్తి మొత్తం పాడైపోతుంది. కలెక్టర్ ఓ కంట చూడాలే, అన్నదాతలు మస్తు తిప్పలు పడుతున్నారని కవిత మేడం ఇట్లా ఆదిలాబాదులున్న పత్తి మార్కెట్కు పోయి కలెక్టర్కు కాల్ చేసి మాట్లాడిందట. జిల్లా కలెక్టర్ కూడా ముచ్చటాన్ని తిన్నాక షెయి సర్కారు సెంట్రల్ సర్కారుతో కూడా మాట్లాడుతుంది. మేడము సర్కారు నుంచి ఆర్డర్లు వచ్చేదాకా ఆగవలసిందే, తేమ శాతమును తక్కువ చేసేందుకు మా దగ్గర ఆప్షన్ లేదన్నట్టు మాట్లాడిరట. ఇప్పటికే అన్నదాతలు ఏం తక్కువ 50,000 రూపాయల కంటే ఎక్కువనే లాస్ అయ్యిండ్రు. ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధర వస్తేనే మంచిగా ఉంటుంది. వాళ్లకు పత్తికి ఇంకింత తేమ శాతం ఎక్కువ ఉన్నా ఏం కాదని మీ షెయి సర్కారు పనిచేయాలని చెప్పుకొచ్చిందట. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా ఇట్లా పత్తి రైతుల కోసం పట్టించుకొని వాళ్ళ బాధలు వాపేదందుకు ఇట్లా జనం బాటలు బట్టి జనాలతోని ఉంటే ఇప్పుడు ఇంత తిప్పలు మీకు వచ్చేది కాదు. మీ నాయన కురిసి జారిపోయేది కాదు. మీరిప్పుడు ఇట్లా పబ్లిక్లకు పోయి మీకోసం మీరు పాకులాడుతుంటే ఎట్లున్నదంటే అనపచేర్ల ఓడగొట్టుకొని కందిచేర్ల ఎంకులాడుకున్నట్టే ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.